తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఎన్నికలకు ముందు నీకు 15,000, నీకు 15,000, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు అంటూ ఉదరగొట్టిన చంద్రబాబు ఏరు దాటాక రకరకాల సాకులతో తల్లికి వందనం పథకాన్ని మమ అనిపిస్తున్నారు. తొలి ఏడాది పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరాకొరగా నిధులు విదిల్చి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. మూడో ఏడాదైనా పూర్తిగా పథకాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తల్లులకు నిరాశనే మిగిల్చారు. రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 22.65 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగవేయనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలుకు గురువారం 10,120.78 కోట్ల రూపాయలు పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. మొత్తం 64.76 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రకటించారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా అందులో పాఠశాలల నిర్వహణ పేరుతో 2,000ను మినహాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. 15,000 రూపాయల వంతున వారికి ఏడాదికి 13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక 2025-26లో 67.27 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ 66 లక్షల మందికి 6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే ఒక్కొక్కరికి 8,000, 9,000, 10,000 చొప్పున చెల్లించారు. తమ ఖాతాలలో అరకొరగా నగదు జమ అయిందని పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అరకొర నగదు కూడా పడని వారి సంఖ్య గత ఏడాది 21 లక్షలు. మూడేళ్లలో తల్లులకు 39,338.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా గత ఏడాది జమ చేసింది 6,377 కోట్ల రూపాయలు. ఈ ఏడాది జమ చేస్తారని చెబుతున్నది 10,120.78 కోట్లు. అంటే తల్లులకు చంద్రబాబు ప్రభుత్వం బకాయి 22,840.68 కోట్ల రూపాయలన్నమాట. ఈ ఏడాదైనా నగదు పూర్తిగా జమ చేస్తారా లేక గత ఏడాది మాదిరిగా తల్లుల ఖాతాలలో అరాకొరగా వేస్తారా అనేది చూడాల్సి ఉంది. తల్లికి వందనం పథకానికి అర్హతల పేరుతో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం 10,000 లోపు, పట్టణాల్లో 12,000 లోపు ఉండాలి. కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరి. 3 ఎకరాల మాగాని లేదా 10 ఎకరాల మెట్ట భూమికి మించి ఉండకూడదు. ట్రాక్టర్, ఆటో మినహా 4 చక్రాల వాహనం ఉంటే అర్హత ఉండదు. నెలకు 300 యూనిట్లకు మించిన విద్యుత్ వినియోగం ఉండకూడదు. 1000 చదరపు అడుగులకు మించిన మున్సిపల్ ఆస్తి ఉండకూడదు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనర్ లేదా ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి ఉంటే పథకం వర్తించదు. ఐటీఏ, పాలిటెక్నిక్, ఆర్జీయూకేటీ వంటి కోర్సుల్లో ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. అనాథలు, వీధి పిల్లలకు ప్రత్యేక నిబంధనలు. కొత్తగా మొదటి తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను ఆగస్టు 25 వరకు జాబితాలో చేర్చనున్నారు. గత ప్రభుత్వంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో పేదల అవస్థలను కల్లారా చూసి పిల్లల చదువులకి భరోసా ఇవ్వాలని సంకల్పించారు. అధికారంలోకి రాగానే అమ్మ ఒడి పేరుతో మానసపుత్రికగా సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి తల్లికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అదే పథకానికి తల్లికి వందనం అంటూ పేరు మార్చేసి పథకాన్ని తామే కొత్తగా ప్రారంభించినట్లు చంద్రబాబు, లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా పూర్తి నగదు ఇస్తామని ఇదే లోకేష్ ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా గొంతు చించుకొని మరీ ప్రకటించారు. మరిప్పుడు అదేమైందో ఆయనకే తెలియాలి. సీఎం చంద్రబాబు సైతం అమ్మఒడి పథకానికి కరెంటు బిల్లుతో సంబంధమేమిటని, తాము అధికారంలోకి వస్తే అలాంటి నిబంధనలేవి ఉండవని చెప్పారు. ఇప్పుడు అంతకు మించి నిబంధనలు పెట్టి అనేక మందికి నిధులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.